మహబూబ్‌నగర్‌లో పిల్లల మర్రి అంటే కేవలం ఒక పెద్ద మర్రి చెట్టు మాత్రమే కాదు. ఇది హిస్టరీ, నేచర్ మరియు స్పిరిచువాలిటీని కలిసిన ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడు మనకిప్పట్లా ఎంట్రీ టికెట్, ఫ్రీ టికెట్, సూపర్ టికెట్ అని సెపరేట్‌గా ఉండేవేం కాదు. ఒకే ఎంట్రీ టికెట్ తీసుకొని రోజంతా తిరిగి ఎంజాయ్ చేసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం. ఆ రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. మనకైతే పిల్లల మర్రి అంటే ఒక పెద్ద ట్రిప్‌లా ఉండేది. కజిన్స్ అందరం కలిసి మంచిగా ఇంట్లో ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. మంచిగా ఈవినింగ్ అలా టైమ్ స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకొని వచ్చేవాళ్ళం. ఆ మెమోరీస్ ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. పిల్లలమర్రిలో ఉన్న శివాలయం చాలా ప్రశాంతమైన ప్లేస్. ఈ దేవాలయంలో దర్శనం చేసుకొని కొన్ని నిమిషాలు గడిపితే మనసు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. చాలామంది విజిటర్స్‌కి ఇది దర్శనం చేసుకొని తర్వాత మిగతా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఇక్కడున్న మ్యూజియంలో ఎన్నో పురాతనమైన శిల్పులు డిఫరెంట్ స్టోన్స్‌తో చెక్కిన దేవత విగ్రహాలు, పురాతన కాలం నాటి కాయిన్స్ మరియు హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్‌ని చదవచ్చు. ప్రతి వస్తువు వెనకాల చరిత్ర గురించి ఒక కథ చెప్తుంది. అలాగే మన జూ పార్క్‌లో కొన్ని యానిమల్స్ మరియు బర్డ్స్‌ని చూడొచ్చు. చిన్న పిల్లలకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి నేచర్ మధ్యలో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి ఇది మంచి ప్లేస్. పిల్లల మర్రిలో ఉన్న గ్రీనరీ మాత్రం వేరే లెవెల్. పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలి, పచ్చని వాతావరణం మధ్యలో నడుస్తుంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. పిల్లల మర్రిలో ఉన్న గ్రీనరీ, శివాలయం యొక్క ప్రశాంతత, మ్యూజియంలో ఉన్న హిస్టరీ మరియు జూ పార్క్‌లో ఉన్న ఫన్ ఇవన్నీ కలిసి ఈ ప్లేస్‌ని మహబూబ్‌నగర్‌లో ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలబెట్టింది. మన మహబూబ్‌నగర్ గ్రామీణులకు చెప్పుకునే ఈ ఐకానిక్ ప్లేస్‌ని మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరు స్కూల్ ట్రిప్‌లో గానీ, ఫ్యామిలీ ఔటింగ్‌లో గానీ పిల్లల మర్రికి వెళ్లారా? అయితే కామెంట్‌లో షేర్ చేయండి.